ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi-tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. ఉత్తరప్రదేశ్ గాజియాబాద్ కు చెందిన 26 ఏళ్ల షాన్ కు గవర్నమెంట్ స్కూల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా పనిచేస్తున్న శివం ఉజ్వల్ తో ఈ ఏడాది మార్చి 6న వివాహం జరిగింది. పెళ్లి సమయంలో షాను కుటుంబం నగదు, నగలు, స్కార్పియో కార్ రూపంలో సుమారు 77 లక్షల కట్నం ఇచ్చింది. అయినా పెళ్లైన కొన్ని రోజులకే అత్తింటి వారి అసలు స్వరూపం బయటపడింది. నోరా ఫతేహిలా నాజూకైన శరీరాకృతి కావాలంటూ భర్త ఆమెను రోజుకు 3 గంటల పాటు వ్యాయామం చేయమని ఒత్తిడి చేసేవాడు. ఏదైనా కారణంతో వ్యాయామం చేయకపోతే రోజుల తరబడి భోజనం పెట్టకుండా మార్చేసేవారని ఆమె వాపోయింది. తన భర్త ఇతర మహిళల పట్ల ఆసక్తి ఎక్కువని, తరచూ వారి అసభ్యకర వీడియోలను చూసేవాడని షాను ఆరోపించింది. చిన్న చిన్న విషయాలకే చెయ్యి చేసుకునేవాడని, అత్తింటి వారు అతన్నే సమర్థించేవారని చెప్పింది. మామ కేపీ సింగ్ సడన్ గా తమ బెడ్రూమ్లోకి వచ్చేవాడని, ఇది తనకు తీవ్ర ఇబ్బందిగా ఉండేదని చెప్పుకొచ్చింది. తాను గర్భం దాల్చితే ఆడపడుచు ఓ మాత్ర ఇచ్చి బలవంతంగా మింగించిందని, ఇంటర్నెట్లో వెతకగా అది అబార్షన్ పిల్లని తెలిసిందని తెలిపింది. ఆ తరువాత పెరుగులో మసాలాలు కలిపి తినిపించడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురై జూలై 9న గర్భస్రావం జరిగిందని వైద్యులు నిర్ధారించినట్లు ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. జూన్ 18న షాను తల్లిదండ్రులు ఆమెను పుట్టింటికి తీసుకెళ్లారు. ఆ తరువాత జూలై 26న తిరిగి అత్తింటికి వెళ్లగా ఇంట్లోకి రానివ్వకుండా గెంటేశారు. తన వస్తువులు, నగలు కూడా తిరిగివ్వలేదని చెప్పింది. దీంతో విసిగిపోయిన షాను ఈ నెల 14న భర్త శివం, అతని కుటుంబ సభ్యులపై వరకట్న వేధింపులు, గృహహింస, గర్భస్రావానికి కారకులయ్యారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.